నేను కూడా మాట ఇచ్చాను, నా తరపు నుంచి ఏ గొడవ ఉండదు అనేసి. సో ప్రతి ఒక్కరికి, అలాగే దెబ్బ తగిలిన మీడియా మిత్రులకి అందరికీ సారీ చెప్తున్నాను. అలాగే మా అమ్మగారు హాస్పిటల్లో లేరు. మా అమ్మగారు నా ఇంట్లో మా వైఫ్తోనూ నా పాపతోనూ జలపల్లి ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడే ఒక రిపోర్ట్ చూశాను, ఇంటర్వ్యూ. మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారని చెప్పారు. దయచేసి నా పాపను వాడారు, నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు, నా పాప పేరు ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు మా అమ్మను అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని కన్న తల్లి మీద ఇలా చేయకండి, మీకు దండం పెడతాను. మాట్లాడుకునేదానికి నేను ఎప్పుడు సిద్ధమే. థ్యాంక్ యూ. మనోజ్ గారు సాయంత్రం వరకు సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. దానిపైన మీరు ఏం చెప్తారు? విష్ణు మాట్లాడుతూ సాయంత్రం వరకు ఈ సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పారు. అయితే మంచిదే కదండి, అందరికీ మంచి జరిగితే మంచిదే కదా. ఊళ్ళందరికీ మంచి జరగాలి. తిరుపతిలో ఉన్న వాళ్ళైతే అవునండి, అంటే ఉంది కదండి. వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు. అవన్నీ కొంచెం సమాధానం చెప్పి, తిరుపతి చంద్రగిరి మండలంలో మీకు తెలిసేంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో, ఆ రోజులోనే హైదరాబాద్లో పెట్టి ఉండొచ్చు ఆయన, ఎందుకు తిరుపతిలో పెట్టాడని, ఎందుకు చంద్రగిరిలో పెట్టాడంటే ఆయన సొంతూరు, అక్కడున్న జనాలు అభివృద్ధి చెందాలి, రాయలసీమలో అభివృద్ధి చెందాలనేసి ఆ మైండ్ సెట్ పెట్టి ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారు దాన్ని. ఈరోజు ఎవరో వచ్చేసి దాన్ని ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో కూడా తెలియదు, వచ్చి అలా చేయడం, ఒక పేద ప్రజల్ని ఒక మీట్ అవ్వకుండా చేయడం అంటే